ఇక్కడ నేను నిలబడుతున్నప్పుడు తండ్రి, మీరు నాతో ఏం చెప్పారో దానిని మాత్రమే చెప్పినట్టు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో పెట్టుకోండి. సంఘం వింటూ ఉండగా ప్రభువా, వినగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితం మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ఈ దినాల్లో మనము ఆయనను మరింత ఎరిగి ఉండుట అనే అంశాన్ని గురించి దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 27 వర్తమానాలు ఇంట్రొడక్షన్తో కూడా కలిపి 27 వర్తమానాలు వినడానికి దేవుడు కృప దయచేశాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ 27 వర్తమానాలని మరలా ఒకసారి మనం రిపీట్ చేయాలని అనిపించింది. కానీ ఈ వారం మనకు సమయం లేదు కనుక దేవుని చిత్తమైతే మరొకసారి వాటిని గురించి జ్ఞాపకం చేసి ఈ అంశంలో మరొక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఇంకో స్టెప్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునేందుకు ముందుకు కొనసాగుదాం. అయితే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఏర్పరచుకున్నటువంటి మూల వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చెప్పండి మూల వాక్యం ఒకసారి. ఈ మూల వాక్యం ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు దేవుని గురించి ఏం తెలుసుకున్నారు, తెలుసుకున్నటువంటి విషయాల్ని వాళ్ళు ఎలా వ్యక్తం చేశారు, దేవుని గురించి మీకేం తెలుసు, ఎలా ఆయనతో మీకు అనుభవం ఏర్పడింది అంటే అనేక మంది భక్తులు అనేక విషయాలు చెప్తూ ఉండడాన్ని మనం చూసాం. కూర్చోండి, నేను పిలుస్తా. అందుకే ఇందాక అడిగా, కూర్చోండి పిలుస్తా. ఒక 2 నిమిషాలు కూర్చోండి, పిలుస్తా. దేవుని వాక్యంలో దేవుని గురించి మీరు ఏమి ఎరిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళని అడిగినప్పుడు అనేక మంది చెప్పినటువంటి సాక్ష్యాలను ఇప్పటిదాకా మనం వింటూ వచ్చాం. అబ్రహాం గారు అన్నారు దేవుని గురించి, ఆయన యెహోవా ఈరే అన్నాడు. ఇస్సాకు గారు అన్నాడు ఆయన రహబోతు దేవుడు అన్నాడు. యాకోబు గారు అన్నాడు ఆయన ఇశ్రాయేలు దేవుడు, ఆయన పెనుయేలు దేవుడు, ఆయన ఎల్షడాయి దేవుడు. ఇలా అనేక మంది భక్తులు దేవుని గురించి తన అభిప్రాయాలు చెప్పుకుంటూ వస్తుండగా విన్నాం. గడిచిన కొద్ది వారాలుగా మోషే దేవుడిని అడిగాడు, అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాతో మాట్లాడావు, పలానా దగ్గరికి వెళ్ళి నేను చెప్పన్నానని చెప్పు అంటున్నావు, అసలు నువ్వెవరో ముందు నాకు తెలియదే, అసలు నీ గురించి నాకు చెప్పు అంటే దేవుడు తన గురించి తాను మోషేతో చెప్పినటువంటి విషయాల్ని గడిచిన కొద్ది వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దాని గురించి తాను మోషేతో అన్నాడు, నేను యెహోవాను అన్నాడు, అనగా ఉన్నవాడను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఉన్నవాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడనై ఉన్నాను, ఎప్పటికీ ఉండేటువంటి వాడు, కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఉన్నవాడు. అందుకనే మోషే గారు ఆ మాటని, దేవుని దర్శనాన్ని, దేవుడు చెప్పినటువంటి ఆ మాటని తన మనస్సులోనికి బాగా జీర్ణించుకున్నాడు. అందుకనే కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో మొట్టమొదటి వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నువ్వే ఉన్నవాడు, ఎల్ల కాలంలోనూ ఉన్నవాడవు నువ్వే, అన్ని తరాల్లోనూ నువ్వే ఉన్నవాడు అని నాకు అర్థమవుతుంది అని దేవుని గురించి ఆయన ఒక కీర్తన రాయడాన్ని మనం చూస్తాం ప్రియమైనటువంటి వాళ్ళ. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను స్వస్థపరచు యెహోవాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత వారం మనం విన్నాము, నేను స్వస్థపరచు యెహోవాను, నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను నిన్ను స్వస్థపరిచేటువంటి వాడను, నీకు ఏ కష్టము రానివ్వకుండా స్వస్థపరిచేటువంటి దేవుడను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే స్వస్థపరిచినటువంటి ఒక బిడ్డను దేవుడు మన మధ్యలో నిలబెట్టాడు.
కోటక్ గారిని బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్వస్థపరచు యెహోవా. ఎలా స్వస్థపరుస్తాడు అంటే ఆయన అంటాడు, ఐగుప్తీయులకు వచ్చినటువంటి వ్యాధుల్లో ఏది మీకు రాకుండా నేను నిన్ను స్వస్థపరుస్తాను అని అంటాడు. నీ దేశాన్ని స్వస్థపరుస్తాను, నీ ఇంటిని స్వస్థపరుస్తాను, నీ పొలములను స్వస్థపరుస్తాను, నీ పశువులను స్వస్థపరుస్తాను, నీ పాడి పంటలను స్వస్థపరుస్తాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడాన్ని మనం చూస్తాం ప్రియమైనటువంటి వాళ్ళ. ఆ తర్వాత గడిచిన సాగి దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుంటూ మనము మోషే ఈ అనుభవాలన్నింటినీ చూసిన తర్వాత మోషే దేవుడికి ఒక పేరు పెట్టాడు. మోషే దేవుడికి ఒక పేరు పెట్టాడు. దేవుడికి పెట్టలేదు కానీ దేవుడు ఉన్నటువంటి దేవుడి కొరకు ఆయన కట్టించినటువంటి బలిపీఠమునికి ఆయన ఒక పేరు పెట్టాడు. అదేమన్నాడంటే యెహోవా నిస్సి అన్నాడు. హల్లెలూయా. యెహోవా నిస్సి, ఆయనే నా ధ్వజము, ఆయనే నా విజయ పతాకము అని చెప్పాడు. ఆయనే నా విజయ పతాకం. ధ్వజము అంటే అర్థం ఏంటంటే విజయ పతాకం. ధ్వజం అంటే పెద్దగా ఉంటుంది కదా, అది కాదు ధ్వజం. దాన్ని ధ్వజస్తంభం అంటారు. ధ్వజం అంటే ఆ స్తంభం మీద, ఆ స్తంభం ఎందుకు పెట్టారంటే ఒక బ్యానర్ని పెట్టడానికి, ఒక పతాకం ఎగరవేయడానికి పెట్టారు. దానిపైన ఒక జెండా ఉంటుంది, అదే ధ్వజస్తంభం. ఆ ధ్వజం అదే. ఇప్పుడు వాక్యం అంటున్నాడు, నేనే ధ్వజమునై ఉన్నాను, నేనే మీ బ్యానర్. నా నామములో మీరు వెళ్తూ ఉన్నారు యుద్ధానికి, నా నామములో మీరు విజయం సాధిస్తున్నారు, నా నామములో మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీద అయిపోతుంది, నా నామములో గొప్ప కార్యములు జరుగుతాయి. ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయంటే యెహోవా అనేటువంటి నామములో జరుగుతూ ఉన్నాయి, ఉన్నవాడు అనేటువంటి నామంలో జరుగుతూ ఉన్నాయి. ఆయన నామాన్ని చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు, ఆయన నామాన్ని విని ప్రజలు భయపడుతూ ఉన్నారు, ఆయన నామం ద్వారా అపవాది భయపడుతూ ఉన్నాడు, ఆయన నామం ద్వారా రోగాలు భయపడుతూ ఉన్నాయి, ఆయన నామం ద్వారా గొప్ప కార్యములను జరిగిస్తూ విజయశీలుడుగా ఆయన మన మధ్యలో కనబడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని మోషే అన్నాడు, యెహోవా మన ధ్వజము అని అన్నాడు. హల్లెలూయా. యెహోవా మన ధ్వజము, ఆయననే మనం ముందు పెట్టుకొని మన చేతిలో పట్టుకొని వెళ్ళేటువంటి పతాకం, ఆయన విజయ పతాకముగా ఆయన మన ఎదుట కనబడుతున్నాడని గడిచిన వారంలో మనము గమనించాం ప్రియమైనటువంటి వాళ్ళ. మరి ఇవాళ నేను వాస్తవానికి అయితే నేను న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ధ్యానం చేయాలని అనుకున్నాను. కానీ గత రాత్రి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ విషయాన్ని నా మనసులో పెట్టాడు. నేను ఇంకొక మాట కూడా మాట్లాడున్నాను ఇశ్రాయేలు ప్రజలతో. అది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. దాని వారికి తెలియజేయి. నా క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. మోషేకి అర్థం అవ్వాలి, ఇశ్రాయేలు ప్రజలకు అర్థం అవ్వాలి, తన చుట్టూ ఉండబడినటువంటి వాళ్ళందరికీ అర్థం అవ్వాలి. కనుక నేను ఎట్లాంటి వాడో వాళ్ళకి తెలియజేయడం కొరకు నేను చెప్పిన మాటని ఈ సంఘానికి తెలియజెప్పమని దేవుడు చెప్పాడు. కనుక గడిచిన రాత్రే ఈ వర్తమానాన్ని సిద్ధపరచుకోవడం జరిగింది. ఇది నా లిస్టులో ఇది లేదు, మధ్యలో దేవుడు దీన్ని యాడ్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు చదువుకుందాం. లేవి కాండము 11వ అధ్యాయం. లేవి కాండము 11వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూద్దాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవలను. చదువు. నేల మీద పాకు జీవరాశులలో దేని వలన మీరు అపవిత్ర పరచుకోకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, ఉన్నవాడను నేనే. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులు కావాలను. ఇట్స్ మస్ట్, ఖచ్చితంగా కావాలి. ప్రియుల, ఇది దేవుడికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఒకటి. దేవుడు తన ప్రజలతో నేను ఎలాంటి వాడను అని చెప్పుకుంటున్నటువంటి లక్షణాల్లో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఏమిటి ఆ లక్షణం అని అంటే పరిశుద్ధ అరవద్దు. ఏమిటి లక్షణం అని అంటే దేవుడిలో ఉండబడినటువంటి స్వభావం, దేవుడిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఆయన తన ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను అన్నాడు, నేను ఉన్నవాడును అన్నాడు. అలాగే ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను అని అంటున్నాడు. ఈ వాక్యం ఎందుకు చెప్పాడు దేవుడు?
అనవసరంగా సందర్భం లేకుండా దేవుడు మాట్లాడు. ఆయన మాట్లాడాలంటే ఒక సందర్భం ఉండాలి. అన్నీ ఒకసారి నిశ్చిచ్చిరా దేవుడు. యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలేం, యెహోవా సిద్కేన్, అట్లా వరుసగా ఇవన్నీ నా పేరు, ఈ పేరు పెట్టి మీరందరూ నన్ను పొగడండి అని దేవుడు చెప్పలా. ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు ప్రజలతో మాట్లాడతాడు. తన క్యారెక్టర్ గురించి ఆయనే బయలుపరచుకోవడం ప్రారంభిస్తాడు. ఏ సందర్భంలో దేవుడు దీన్ని తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు అని ఒక మాటను మనం జ్ఞాపకం చేస్తుంటే, గతసారి యెహోవా నిస్సి, నేనే నీ ధ్వజము అని దేవుడు చెప్పినటువంటి మాటల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి బయలుదేరి సీను అరణ్యం నుంచి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాడు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి అక్కడే టెంట్ వేసుకున్నారు. దేవుడు చెప్పాడు, ఇక్కడ కొంతకాలం ఉండండి, ఇక్కడ కొంతకాలం ఉండండి అని అంటాడు. కాబట్టి వాళ్ళందరూ అక్కడ కొంతకాలం నివాసం చేశారు. ఆ నివాసం చేసిన తర్వాత మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళి చూస్తే ఈ పర్వతం దగ్గర నివసించిన కాలం ఇది చాలా బయలుదేరండి అని మాట్లాడతాడు ద్వితీయోపదేశ కాండంలో. ప్రియులారా, ఇలా దేవుడు తన ప్రయాణాలన్నింటినీ తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. దేవుడు ఆకాశం నుంచి వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. సీనాయి పర్వతం మీద నుంచి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. సీనాయి పర్వతం మీద నుంచి దేవుడు మాట్లాడాడు. మీకు పరీక్ష, సీనాయి పర్వతం మీద నుంచి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం మాట్లాడాడు? కెమికల్ ఫ్యాక్టరీ ఉందా ముందులో? లేదు కదా. సీనాయి పర్వతం మీద నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం మాట్లాడాడు? నా ప్రజల ప్రయాసం బూడిదలో కోసం కన్నీరు అయిపోయింది కదా. ఏం మాట్లాడాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు. హల్లెలూయా. ఏం మాట్లాడాడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఉండకూడదు. పైన ఆకాశం అందు, కింద భూమి అందు. చెప్పండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నాకు ఒక అర్థమైంది. ఈరోజు నాకు ఒక మంచి ఛాన్స్ దొరికింది. మీతో సర్వీస్ అయిపోయిన తర్వాత పరీక్ష 10 మార్క్స్ క్వశ్చన్. మొత్తం పరీక్షలు రాసిన వాళ్ళు విన్నర్స్, దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు లూజర్స్. ఒక్క తప్పుకు 1000 రూపాయలు నాకు కట్టాలి. నేను మీకేమి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 10 ఆజ్ఞలతో దేవుడు వారితో నేరుగా మాట్లాడాడు. అందుకనే మనం నిర్గమకాండంలో చూస్తున్నప్పుడు ఆ 10 ఆజ్ఞలు అయిపోగానే ప్రజలు ఏమంటారో తెలుసా? దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం మోషే గారు, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఆయన మీతో చెప్పే విషయాలన్నీ మాకు చెప్పండి, తర్వాత వచ్చి దేవుడు డైరెక్ట్ గా మాట్లాడితేనేమో చచ్చిపోతాం అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు వారితో మాట్లాడాడు సీనాయి పర్వతం మీద నుంచి. వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, వాళ్ళ కండిషన్ ఎలా ఉండాలి, అన్నిటినీ దేవుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత దేవుడి ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి నియమాలన్నిటినీ బోధించడం ప్రారంభించాడు. కొండ మీదకి దేవుడు మోషేని తీసుకుని వెళ్ళి ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథం అంతటినీ ఆయన తెలియజేసి తను ఇశ్రాయేలు ప్రజలతో నేరుగా మాట్లాడినటువంటి మాటల్ని దేవుడు తన స్వహస్తాలతో 2 రాతి పలకల మీద రాసి ఆ రాతి పలకల్ని మోషేకిచ్చి క్రిందికెళ్ళి ప్రజలతో ఇవన్నీ కూడా బోధించమని చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అంతేకాదు దేవుని మందిరము కట్టమని చెప్పాడు. దేవుని మందిరం ఎలా కట్టాలో చెప్పాడు, ఎవరి ద్వారా కట్టాలో చెప్పాడు, ఏ వస్తువులు ఉపయోగించి కట్టాలో చెప్పాడు. ఇవన్నీ చెప్తూ దేవుని సేవ చేయడానికి దేవుని మందిరంలో అహరోనుని ఏర్పాటు చేసుకో, దేవుని సేవ చేయడానికి దేవుని మందిరంలో అహరోను యొక్క కుమారుని ఏర్పాటు చేసుకో, దేవుని యొక్క మందిరంలో పరిచయం చేయడానికి లేవీయులను ఏర్పాటు చేసుకో, ప్రథమ సంతానానికి బదులుగా లేవీయులను దేవుని యొక్క పరిచర్యకు పిలుచుకో. దేవుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ మోషే గారికి ఇచ్చారు. ఇప్పుడు మోషే గారు దేవుడి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని బట్టి అన్ని ఏర్పాట్లు చేశాడు. దేవుని మందిరాన్ని కట్టేశాడు,
దేవుని మందిరాన్ని నిలబెట్టేశాడు. అన్ని సెటిల్ అయిపోయింది. నిర్గమకాండం లాస్ట్ 40వ అధ్యాయంకి వచ్చేటప్పటికే దేవుని మందిరాన్ని నిలబెట్టేయడం మనము చూస్తాం. ఇప్పుడు లేవి కాండంలో దేవుని మందిరంలో సేవ చేసేటువంటి యాజకులు, అలాగే దేవుని ప్రజలు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. అది చెప్పడం స్టార్ట్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, యాజకుడైనటువంటి అహరోను యొక్క కుమారుడు. ఎంతమంది అహరోను కుమారులు చెప్పండి పేరు? ఏతమ్మా సూపర్. నాదాబు అవి వీళ్ళు ఫెయిల్ అయిపోయింది మార్కులు, ఎంత డబ్బులు వస్తుంది అంతా నీకు ఇచ్చేస్తాను, అంతా నీకు ఇచ్చేస్తాను. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమ్మ, ఈ నలుగురు అహరోను యొక్క కుమారుడు. ఈ అహరోను యొక్క కుమారుడు నలుగురు అహరోను. వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే అభిషేకించమన్నాడు మోషేతో. అభిషేక తైలం తీసుకొని ఆ అభిషేక తైలాన్ని వాళ్ళ మీద పోసి వాళ్ళని అభిషేకించు, వాళ్ళకి స్నానం చేయించు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బట్టలు, వస్త్రాలు వేయి. అందుకని ఈరోజు నేను స్పెషల్ కేసు వచ్చింది మీకు చూపించడానికి. ప్రత్యేకమైనటువంటి దుస్తులు ఆయనకి అలంకరింపజేయి అని చెప్పాడు. అహరోనుకి ప్రత్యేకమైన వస్త్రాలు, అహరోను కుమారుడికి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు. ఫస్ట్ డే జాగ్రత్తగా రండి. ఫస్ట్ డే దేవుని మందిరంలోకి సేవ చేయడానికి పోతున్నారు. ఎవరు? అహరోను యొక్క నలుగురు కొడుకు. దేవుడు చెప్పాడు, నేను చెప్పిన మాట ప్రకారం వాళ్ళు సేవ చేయాలన్నాడు. హల్లెలూయా. నేను చెప్పిన మాట ప్రకారం వాళ్ళు సేవ చేయాలన్నాడు. చదువుకుందాం ఒకసారి 9వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగివచ్చును. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోకి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహం చేసి, చూసారా, మొట్టమొదటి రోజు ఫస్ట్ డే దేవుని ఆరాధన జరుగుతూ ఉంది. మందిరం ఎదుట ప్రతిష్టారాధన జరుగుతూ ఉంది. బలిపీఠాన్ని నిర్మించారు. బలిపీఠం మీద బలిని అర్పించాడు. ఎవరు అర్పించారంట? అహరోను అర్పించాడు. మోషే నేర్పించాడు. 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు మోషే. 7 రోజులు అయిపోయిన తర్వాత అహరోను బలి అర్పించాడు. అహరోను బలి అర్పించి ప్రజలందరినీ దీవించాడంట. పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి, 3 బలులను అర్పించి వాళ్ళందరినీ దీవించాడని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు మోషే అహరోనుడు ఏం చేశారంట? ప్రత్యక్షపు గుడారంలో నుంచి బయటకు వచ్చి ప్రజలందరినీ దీవించిన తర్వాత యెహోవా మహిమ వారికి కనబడింది. హల్లెలూయా. యెహోవా మహిమ వారికి కనబడిందని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మొదట ఏమైపోతున్నారు? యెహోవా మహిమ వారికి కనబడింది అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ మూడవదిగా మనం అక్కడ గమనిస్తే, ఇప్పుడు యెహోవా మీద పెట్టినటువంటి, యెహోవా బలిపీఠం మీద పెట్టినటువంటి బలి అర్పణ ఎవరు దహించారంట? యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి దానిని దహించింది. యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి దహించింది. ఎవరు మంట పెట్టలేదు, ఎవరు నిప్పు వెలిగించలేదు, అగ్గిపుల్ల కాల్చలేదు, పెట్రోల్ వేయలేదు, ఏమీ ఇలా బలిపీఠం మీద బలిని అలా పెట్టారు. దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించింది. ఇది మనం చూస్తున్నటువంటి విషయం. ఇది అయిన తర్వాత ఏం జరిగింది? 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని. దేవుడు చెప్పాడా నిప్పులు ఎత్తుకొని రమ్మని?
దేవుడు చెప్పాడా ధూపం వేస్తున్నామని? దేవుడు చెప్పాడా ఇవన్నీ చేయమని? చేయలా. మరి ఎందుకు చేస్తాను? ఐగుప్తులో ఉన్న అలవాటు. హల్లెలూయా. ఏ అలవాటు ఇది? ఎవరు చెప్పినారు వీళ్ళకి? నిప్పులు పెట్టుకొని నిప్పులు కిందేసి పైన సామ్రాణి వేసి ఆ పొగ ఎత్తుకోనండి అని దేవుడు చెప్పాడు. ఖాళీ ధూపార్తులు తెమ్మన్నాడు. ఖాళీ ధూపార్తులు తెమ్మంటే వీళ్ళు నిప్పులేసుకుని వెళ్ళారంట. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అలవాటు? ఐగుప్తు అలవాటు. ఐగుప్తు దేవాలయంలో జరుగుతున్న అలవాటు, ఐగుప్తు ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి అన్ని అలవాటు. అందుకనే అన్ని అగ్నిని తీసుకుని వచ్చింది అని అంటాడు. అన్ని అగ్నిని తీసుకుని వచ్చింది. ఈ అన్ని అగ్నిని తీసుకుని వచ్చినందువల్ల ఏం జరిగిందంట? యెహోవా సన్నిధి నుండి ఎక్కడి నుంచి వచ్చిందంట? తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని చచ్చిపోయారు. ఎప్పుడమ్మా? రిబ్బన్ కటింగ్ రోజే, మందిర ప్రతిష్ఠారాధన రోజే, సేవ చేయడానికి అడుగుపెట్టిన ఫస్ట్ డే అన్ని అగ్ని వచ్చి వాళ్ళని, వాళ్ళు తెచ్చినటువంటి అన్ని అగ్ని దేవునికి కోపం తెప్పించగా యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేసను, వాళ్ళని కాల్చి వేసను. వాళ్ళు చనిపోయారు, మృతి పొందారు. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా ఉండగా దేవుడు ఏం చెప్పాడంట? నేను పరిశుద్ధపరచుకుంటాను. హల్లెలూయా. నన్ను నేను పరిశుద్ధపరచుకునేటువంటి దేవుడు. పరిశుద్ధత ఏం తప్పిందంట? అక్కడ పరిచర్యలో ఏం లోపించిందంట? పరిశుద్ధత. హల్లెలూయా. వాళ్ళు చక్కగా స్నానం చేసుకున్నారు కదా, మంచి బట్టలు వేసుకున్నారు. అహరోను అసలు మోషే గారు వారి వరకు కుట్టించిన మంచి బట్టలు వేసుకున్నారు కదా. దేవుడు ఇచ్చినటువంటి ధూపార్తులు చేత పట్టుకుని వచ్చారు కదా. మరి ఏంటి వాళ్ళు చేసిన పొరపాటు, అపవిత్రత ఏంటి అంటే వాళ్ళు దేవుడు చెయ్యొద్దన్న దానిని చేసి దేవుని సన్నిధిలో ప్రవేశించారు. హల్లెలూయా. దేవుడు చెయ్యొద్దన్న దానిని చేసి దేవుని సన్నిధిలో ప్రవేశించారు. ఇప్పుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంట? యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి వాళ్ళని దహించి వేసింది. చూడండి, నాదాబు అబీహుడు, అహరోను కుమారులైన నాదాబు అబీహుడు. మిగిలిన వాళ్ళు నలుగురు కదా ఇందాక మనం తెలుసుకునేది. ఎలియాజరు, ఈతామారు వాళ్ళు బాగున్నారు. చచ్చిపోయింది ఎవరు? ఎవరైతే అన్ని అగ్నిని తీసుకొచ్చారో వాళ్ళు. దేవుని సంఘంలో చాలా మంది వస్తాం. కొంతమంది దేవుని కొరకు యథార్థంగా, నమ్మకంగా, హృదయపూర్వకంగా ఆరాధించడానికి వస్తారు. మరికొంతమంది దురాలోచనలు కలిగినటువంటి వారే దేవుని సన్నిధికి వస్తారు. అన్ని అగ్ని దేవుని ఎదుట కనబడినప్పుడు దేవుడు వారిని దండించడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఏమిటి? ఈ అగ్ని అంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాట ప్రజ్వలించేటువంటి అగ్ని వంటిది కదా. ఇదిగో యెహోవా మాట్లాడుతుండగా అగ్ని జ్వాలలు బయలుదేరి వెళ్ళను అని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇదిగో ఆ అగ్ని వంటి దహించు అగ్ని వంటి దేవుని యొక్క మాట ఎవరిని కాల్చివేసిందంట? దేవుని సేవకుడిగా తనను తాను ప్రతిష్ఠించుకొని సేవ చేయాల్సినటువంటి ప్లేస్లో అన్యమైనటువంటి పనులు చేసినందుకు గాను సేవకుని బిడ్డలిద్దరిని దేవుడు దహించి వేశాడు. జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇక్కడ నిలబడడం కాదు ముఖ్యం, ఇక్కడ నిలబడుతున్నప్పుడు ఇక్కడికి తగినట్టుగా బ్రతకడం ముఖ్యం. హల్లెలూయా. ఇక్కడ నిలబడటమే ఉంది. ఎవరైనా నిలబడతారు. బైబిల్ 4 రోజులు చదివినవాడు ఎవరో తనకు వచ్చిన ఉపదేశాన్ని చేసి వెళ్ళిపోతాడు. అది వాడి ఉపదేశం, అది వాడి అగ్ని. కానీ దేవుని అగ్ని ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళ.
అది దహించు అగ్ని. ఈ దేవుని యొక్క అగ్ని ఎదుట తాళజాలగలిగినటువంటి వాడు ఎవరు లేరు. ఇదిగో ఈ దేవుని యొక్క అగ్ని ఎదుట నిలబడగలిగినటువంటి వాడు ఇంతవరకు ఎవరు లేరు. అది దేవుని సేవకులు కావచ్చు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సామ్రాజ్యాధినేతలు కావచ్చు. ఆ అగ్ని వంటి వాక్యం ఎదుట నిలబడడానికి ఎవరికి కూడా శక్తి సరిపోదు. బబులోను దేశానికి రాజుగా ఉండబడినటువంటి రాజైనటువంటి బెల్తషాజరు ఒకానొక దేవుని యొక్క మందిరంలోని పాత్రలో తన యొక్క మద్యమును పోసి తాగుతూ ఉండగా దేవుని హస్తం ఒకటి వచ్చి రాసింది, మెనే మెనే టెకెల్ వాట్సింగ్. ఆ మాటను చూసి కాళ్ళు చేతులు వణికిపోయాయంట, భయపడిపోయాడు, బలహీనపడిపోయాడు. ఏం రాసిందో అర్థం కాలేదు. రాసిన విషయాన్ని తెలుసుకున్న రోజు చచ్చిపోయాడు. ప్రియమైనటువంటి వారు, నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని యొక్క వాక్యం చాలా బలమైనటువంటిది. దేవుని సేవకులు చాలా బలమైనటువంటి వారు. దేవుని సేవకుని యొక్క పిల్లలు బలమైనటువంటి వారుగా ఉండాలి. అలా కాకుండా ఉంటే దేవుని యొక్క అగ్ని వారి మీద దహింపజేసేటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. దేవుని సేవకులకు సమర్పించుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఇదిగో మోషే, ఆదర్శ్ మన మధ్యలో ఉన్నారు. వాళ్ళకి నేను తెలియజేస్తున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో దేవుని సేవకులుగా ఉంటున్నటువంటి మనము అన్ని అగ్నిని మన చేతుల్లో పట్టుకోకూడదు. దేవుడిచ్చు వాక్యములు మాత్రమే మన చేతుల్లో పట్టుకోవాలి. ఎవరో చెప్పినటువంటి ఉపదేశాన్ని మన ఇష్టానుసారంగా మనకి నచ్చిన రీతిగా బోధించకూడదు. దేవుని యొక్క వాక్యంలో ఏం బోధిస్తుందో అది నీకు ఇష్టమైనా నీకు నష్టమైనా దాన్ని మాత్రమే బోధించాలి. అన్ని అగ్నిని మన చేతిలో తీసుకుంటే దహించబడిపోతాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము పెట్టుకోవాలి. ప్రియమైనటువంటి వారు, అందుకనే ఆయన కుమారులు ఇద్దరు చచ్చిపోయారంట. ఆ రోజున చదవండి 4వ వచనం. మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియాలు కుమారుడు మిషాయేలు ఎల్సాఫాను పిలిచి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాడెము వెలుపలికి నీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని ఇద్దరు చచ్చిపోయారు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు, నువ్వు సేవ చేయడానికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. నువ్వు దేవుని సేవకుడుగా నిలబడుతున్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నావా? ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సంఘంతో మాట్లాడడానికే కాదు, దైవజనుడితో మాట్లాడడానికి కూడా. అందుకనే దానికి 2 అంచులు గల ఖడ్గం అని పేరు. హల్లెలూయా. అందుకనే దానికి 2 అంచులు గల ఖడ్గం అని పేరు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నిలబడి సేవ చేసినటువంటి అహరోనుతో ఫస్ట్ డేనే దేవుడు డీల్ చేశాడు. హల్లెలూయా. మొదటి రోజునే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నీ ఇష్టానుసారంగా చేస్తానంటే నేను ఊరుకుంటాను అనుకోబాక అన్నాడు. హల్లెలూయా. ఆయన ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. ఏం అర్థం కాదు, గమ్ముగా కూర్చుని పోయాడంట. వాక్యంలో మనం చదివాం కదా, మౌనముగా ఉండెను అహరోను. మౌనముగా అహరోను మాట్లాడడానికి ఏం లేదు. ఫస్ట్ డేనే జరిగిపోయింది. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నా యొద్ద ఉండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుంటాను, ప్రజలందరి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. నీ ఇష్టానుసారంగా దేవుని పేరు పెట్టుకొని నువ్వు బ్రతుకుతా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావు. నా నామం పరిశుద్ధమైందని ప్రజలందరికీ తెలియాలి కదా. నువ్వు అపరిశుద్ధమైనటువంటి పనులు చేసి దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా నామాన్ని పరిశుద్ధపరచుకునేటువంటి వాడును. ఇప్పుడు అహరోనుకి కొన్ని విషయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చదువుదాం. 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారుడైన ఎలియాజరు ఈతామారును వారితో, ఇంకెవరు మిగిలి ఉన్నారు ఇక్కడ? ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు మిగిలి ఉన్నారు. ఎలియాజరు, ఈతామారు, వీళ్ళిద్దరు మిగిలి ఉన్నారు. వారితో సావుకుంటున్నట్లు ఇప్పుడు చెప్తున్నాడు, ఇద్దరు చచ్చిపోయారు ఆల్రెడీ, మీరు చచ్చిపోకూడదంటే. చూసారా, దేవుడు ఆయన మాటలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే, ఆల్రెడీ ఇద్దరు చచ్చిపోయారు, మరణం ఎట్లుంటుందో దేవుని తీర్పు ఎట్లుంటుందో మీరు చూశారు. ఇప్పుడు మీరు చచ్చిపోకుండా ఉండాలంటే జాగ్రత్త పడదు. మీరు చచ్చిపోకుండా ఉండాలంటే కేర్ఫుల్గా ఉండండి. మీరు చావకుండానట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకు.
చెప్పాలా? చదువు నువ్వు చదువునా? నువ్వు చదువు. ప్రీతి నిన్నే నిర్గమకాండము లేవికాండము 10వ అధ్యాయం 6వ వచనంలోని 3వ లైన్. ఏం చేయకూడదంట? దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. మీరు చావకుండానట్లు సీరియస్ వాటికి అది సీరియస్గానే తీసుకుందాం. మనం సీరియస్గానే తీసుకుందాం. మీరు తల విరపోసుకోకూడదు. నెక్స్ట్ చదువు. బట్టలు చింపుకొనకూడదు. ఏం చేయకూడదంట? కోళ్ళు జీన్సులు. ఏం జీన్సులు? వాడు వేసుకున్నాడు చింపులు. టోన్ జీన్సులు అయ్యేసుకోవడానికి వచ్చింది. అక్కడ బట్టలు చింపుకోకూడదని అర్థం వేరు. అక్కడ బట్టలు చింపుకోకూడదు, తల విరపోసుకోకూడదని అర్థం వేరు. కానీ నేను ఈ అర్థంలో చెప్తున్నా. అక్కడ అర్థం ఏంటో తెలుసా? మన ఇంట్లో మనిషి చచ్చిపోయాడు అనుకోండి, బాధలో ఉండి ఏం చేస్తాం అంటే మనం ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా. దేవుడు అంటాడు యాజకుడితో, నీ ఇంట్లో మనిషి చచ్చిపోయినా నార్మల్గా ఉండాలి, అబ్నార్మల్గా బిహేవ్ చేయకూడదు. ఇది అక్కడ చెప్తున్నా. రెండోది చెప్తున్నా, నీ బట్టలు చింపేసుకోకూడదు. ఆ రోజుల్లో బాధ కలిగినప్పుడు ఏం చేసేవాడంట? వస్త్రములు చింపుకొని అని అంటాడు కదా. ఏసి అంటాడు వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకోండి అంట. వస్త్రములు చింపుకొని ఈ వస్త్రాలు దైవజనుడా ఎంత ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లం బయటకు కనపడకూడదు. నీ వస్త్రాలు చింపుకోకూడదు, నీ తల విరపోసుకోకూడదు. ప్రజలందరూ దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ప్లెజెంట్గా కనపడాలి. చదువు. యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలు వారందరూ ఏడవచ్చు. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్షపు గుడారపు ద్వారము నుండి బయటకి వెళ్ళకూడదు. ఏం జరిగినా సరే పరిశుద్ధ దినాన దేవుని సన్నిధి దాటి నువ్వు బయటికి వెళ్ళకూడదు. చదువు. వారు మోషే చెప్పిన మాటలు చొప్పున చేసిరి. ఇప్పుడు 8వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ఏం చేయకూడదంట? ద్రాక్షారసమే గాని మద్యమే గాని, జాగ్రత్త, ద్రాక్షారసమే గాని మద్యమే గాని తాగితే చచ్చిపోతావు. దేవుడు వాటిని తాగితే ఏమైపోతావంట? ఎందుకని? నువ్వు దేవుని నామం పెట్టుకుని ఉన్నావు. హల్లెలూయా. దేవుని పేరు పెట్టుకుని బ్రతుకుతా ఉన్నావు. నేను పరిశుద్ధుడిని, నేను క్రైస్తవుడిని, నేను యేసయ్యను నమ్ముకున్నాను అని చెప్తూ నువ్వు సాయంత్రం పూట నేను బుట్టి పట్టుకొని తాగుతానంటే దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? మీరు చావుకుంటున్నట్లు మద్యమునే కానీ ద్రాక్షారసమునే కానీ తాగకూడదు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయడానికి. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలను, దేవుని సంఘమును, దైవజనులను దేనికి ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రతిష్ఠించబడినటువంటి దానిలో నుంచి ఈ లోక సంబంధమైన దాన్ని వేరు చేయడానికి. ప్రతిష్ఠించబడిన దానిలో నుంచి లౌకికమైన దానిని వేరు చేయడానికి, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయడానికి. మనం ఎవరిమంతా డివిజన్ చేసేవాళ్ళం. దేవుని ప్రజలు డివిజన్ చేసేవాళ్ళు, ఈ ప్రపంచానికి దిశానిర్దేశాలు చేసేవాళ్ళు, ప్రపంచం నుంచి ఎలా డిఫరెంట్ గా బ్రతకాలో చూపించేటువంటి వాళ్ళు దేవుని ప్రజలు. ఆయన అంటున్నాడు, ఈ ఆజ్ఞలు ఇచ్చి తరతరాలకి ఇది మీకు కట్టడా, దీన్ని నువ్వు బోధించడం మానేయకూడదు. చదువు. 11. యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వాళ్ళకి బోధించడానికి.
ప్రతిష్ఠితమైన దానిలో నుంచి లోక సంబంధమైన దాన్ని తీసేయడం, అపవిత్రమైన దానిలో నుంచి పవిత్రమైన దాన్ని తీసేయడం, దేవుడి యొక్క ఆజ్ఞల్ని ప్రపంచానికి బోధించడం, ఇందుకొరకు మీరు ఏర్పాటు చేయబడ్డారు. అందుకని లోక సంబంధమైనటువంటి విషయాన్ని మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు 10వ అధ్యాయం కంప్లీట్ చేసుకొని 11వ అధ్యాయంలోకి వస్తే 11వ అధ్యాయంలో ప్రజలతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నువ్వు ఏమి తినాలి, ఏమి తినకూడదు. అవునా? 11వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనడి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలో మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చు. 9వ వచనంలో, జలచరములన్నింటిలో వీటిని తినవచ్చు. 13వ వచనంలో, పక్షుల్లో వీటిని హేయముగా ఎంచుకొనవలెను. 29వ వచనంలో, నేల మీద పాకు జీవరాశులు మీకు అపవిత్రమైనవి ఏమిటో తెలుసుకోవాలి. 41వ వచనంలో, నేల మీద పాకు జీవరాశులన్నీ హేయమైన వాటిని తినకూడదు. ఈ వాక్యాలన్నీ చెప్పిన తర్వాత దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, మీకు కూడా ఎలా ఉండాలంట. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, మీరు ఈ లోకం నుంచి సపరేట్ అయి బతకాల్సినటువంటి ప్రజలు, ఈ లోకం నుంచి సపరేట్ అయి బతకాల్సిన ప్రజలు. అందుకనే కదా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటే మనం దేవుని ప్రజలు సపరేట్గా ఉండడానికి, వేరుగా ఉండడానికి, ఈ లోకం నుంచి డిఫరెంట్గా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఒకడు ఒక పందిని సాక్కోవాలనుకున్నాడు. దేని పంది? తెల్లదే, నల్లది, తెల్లదాన్ని సాక్కోవాలనుకున్నాడు. తెచ్చుకున్నాడు, సాకడం మొదలుపెట్టాడు, క్లీన్ చేశాడు. వైట్గా ఉంది చూడడానికి, అబ్బాయి ఎంత బాగుందో అని అనుకుంటా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని వదిలేయంగానే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా బ్రతకడానికి పిలిస్తే మనం ఎక్కడికి పరిగెస్తున్నామంట? పంది బురదలో తిరిగినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు వాక్యంలో మనం చూసాం కదా గతంలో. పరిశుద్ధులుగా ఉండాల్సిన నువ్వు నేను పరిశుద్ధతను వదిలిపెట్టేసి లోకం వైపుకి తిరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకని నేను మిమ్మల్ని పిలిచి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. ఆమేన్. ఎవరికంట? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరంటే సంఘం? యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడినదై పరిశుద్ధముగానే ఉండడానికి పిలువబడింది సంఘము. హల్లెలూయా. ఇప్పుడు మనమందరము యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డాము. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మరి నువ్వు నేను పరిశుద్ధులుగా ఉండడానికి కదా పిలువబడ్డాము. యేసయ్య అంటున్నాడు, నేను పరిశుద్ధుడని, మీరు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా. నా మాట పరిశుద్ధం, మీ మాట కూడా పరిశుద్ధమై ఉండాలి. నా నడక పరిశుద్ధం, మీ నడక పరిశుద్ధమై ఉండాలి. నా పడక పరిశుద్ధం, మీ పడక పరిశుద్ధంగా ఉండాలి. నా దేహం పరిశుద్ధం, మీ దేహం పరిశుద్ధమై ఉండాలి. నా యొక్క తీరు పరిశుద్ధం, మీ తీరు పరిశుద్ధమై
ఉండాలి. అలా ఉంటేనే మీరు నాకు కుమారుడు అవుతాడు. హల్లెలూయా. పరిశుద్ధులను అని చెప్తున్నటువంటి ఈ మాట, ఈ పదానికి అర్థం ఏంటంటే ఖాదోష్ అని రాయబడింది. ఖాదోష్ అని రాయబడింది. దీని అర్థం ఏంటంటే ప్యూర్, కల్తీ లేనిది అని అర్థం. ఏం లేనిదంట? కల్తీ లేనిది అని అర్థం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సపరేట్, వేరుగా ఉండేది, మిగతా వాటితో సంబంధం లేకుండా వేరుగా, లోక మాలిన్యమును అంటించుకోకుండా వేరుగా ఉండేది, పరిశుద్ధమైనది. మలినానికి వేరుగా, మలినం నుంచి దూరంగా బ్రతికేది, కల్తీ నుంచి దూరంగా బ్రతికేది. అందుకనే దేవుడు అంటాడు కదా, కల్తీ ఉండే వాటిని మీరు తినబాకండి అంటాడు. కల్తీ ఉండే బట్టలు వేసుకోబాకండి అంటాడు. కల్తీ ఉండే బట్టలు వేసుకోబాకండి. అందుకనే కదా చేసే దేవుడు చెప్పాడు, మీరు నార బట్టను, గొర్రె బొచ్చును కలిపి కొట్టకూడదు అంటాడు. ఏం చేయకూడదంట? బట్టలు వేసుకుంటే ప్యూర్ క్లాత్ వేసుకుంటే, లేదు గొర్రె బొచ్చుతో కలిపిన బట్టలు వేసుకో. అంతేగాని ఇది సగం అది సగం వేసుకో. కల్తీ ఉండదు. రోంత దేవుడి కోసం, రోంత లోకం కోసం ఉండకూడదు. రోంత మన కోసం, రోంత దేవుడి కోసం ఉండకూడదు. పరిశుద్ధత అంటే అది దేవునిదే. హల్లెలూయా. అది దేవునిదే. ఎలా ఉంటుందో తెలుసా పరిశుద్ధంగా బ్రతకడం అంటే? ఇదిగోండి, ఈ ఉపకరణాలు పరిశుద్ధమైన ఉపకరణాలు. హల్లెలూయా. ఎందుకు వాడతాం ఇవి? ప్రభురాత్రి భోజనం కొరకు వాడతాం. ఇంక దేనికి వాడతాం, ఇంక దేనికి వాడతాం. వీలైనంత వరకు చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా వీటిని ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. వీటిలో మనం పరిశుద్ధంగా ఉంటే, ఇవి పరిశుద్ధంగా ఉంటే, మనల్ని పరిశుద్ధత నుంచి పక్కకి తొలగించే వాడి పరిస్థితి ఏమవుతుందో నేను మీకు చెప్తాను. వీటిలో ద్రాక్ష రసం పోయాలి. ఏం పోయాలి దీంట్లో? ద్రాక్ష రసం. ఈ ద్రాక్ష రసం బదులు వేరే ఏమైనా పోస్తే చెప్పండి. ఈ ద్రాక్ష రసం బదులు వేరే ఏమైనా పోస్తే ఇవేమైపోతాయి? అపవిత్రమైపోతాయి. దీనికి ఏం సంబంధం లేదు. ఎవరో పోసారు దాంట్లో, అయినా కూడా ఇది అపవిత్రమే. అయినా కూడా నువ్వు నేను దేవుడు ఉపయోగించుకునే పాత్ర. హల్లెలూయా. మనమందరము దేవుడు ఉపయోగించుకునే పాత్ర. ఈ పాత్రలో ఎటువంటి అపవిత్రత లేదు, క్లియర్గా ఉంది. కానీ ఈ పాత్రని ఎవడో అపవిత్రపరుస్తూ ఉన్నాడు. ఎవడో అపవిత్రపరుస్తూ ఉన్నాడు. అపవిత్రపరిచేటువంటి వాడి గతి ఎట్లా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఇందాకే చెప్పాను కదా, బెల్తెషాజరు అనేటువంటి రాజు దేవుని యొక్క యెరూషలేములో ఉన్న మందిరంలో నుంచి బంగారంతో చేసిన పాత్రలను తీసుకొచ్చాడు. వాటిలో పార్టీలో ఉండే వాళ్ళందరికీ ఏం పోసాడంట? వైన్ పోసిచ్చాడు. ఏం పోసిచ్చాడు? వైన్. వైన్ మన భాషలో మందు పోసి ఇచ్చాడు. వాళ్ళు అవి ఇట్లా పట్టుకొని చేతిలో నోటి దాకా వెళ్ళకముందే గోడ మీద ఒక చెయ్యి చక్క రాసేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆలోచించండి. ఆయన ఎందుకు భయపడ్డాడు? అక్కడ ఉండే విషయం ఏంటో నీకు అర్థం కాల. ఏం చేసింది? ఎందుకంటే ఒక చెయ్యి వచ్చింది అంతే. మనిషి కనబడట్లా, చెయ్యి మాత్రమే కనబడుతుంది. మీరు ఆలోచించండి. రాత్రి పూట మధ్యరాత్రి 11కో 12కో మీరంతా బయటకు వచ్చినారు, బాత్రూమ్ కానీ బయటకు వచ్చినారు. బయటకు వస్తే ఆ ఎదురుగా చెయ్యి ఒక్కటే కనబడుతుంది అనుకోండి, మనిషి కనబడకుండా. ఇది ఎట్లుంటుంది చెప్పండి? బాత్రూమ్ దాకా కూడా బాగుంటుంది. బాత్రూమ్ దాకా కూడా బాగుపోయడానికి మధ్యలోనే అన్నీ అయిపోతాయి కదా. అందుకని భయమంతుడికి ఎదురుగా అంతమంది జనాలు ఉన్నారు. ఒకడే లేడు, జనాలు, మంత్రులు, అధిపతులు అందరూ ఉన్నారు. అందరూ కలిసి సాగుతూ ఉన్నారు. తాగడానికి అందులో ద్రాక్ష రసం పోసారంతే, వైన్ పోసినారంతే, చేయొచ్చు రాసింది.
ఏరా ఏం జరిగింది అంటే అదిగోమ్మా అక్కడ ఏదో విషయం ఉంది. ఈ విషయం తెలియాలంటే మన ఊళ్ళో ఎవరు అడిగినా చెప్పరు. దానియేలు అని మీ తాత కాలంలో ఒక ఆయన ప్రవక్త ఉన్నాడు, ఆయన వినిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గారు వచ్చి అక్కడ ఉండే చదివి చెప్తారా అంటే చెప్తాను అన్నాడు. చదివి చెప్పడం ప్రారంభించాడు. మేనే టెకేర్ పార్సల్, దేవుడు నిన్ను తగ్గిట్లా చేశాడు, నువ్వు తేలిపోయావు, దేవుడు నిన్ను ఈరోజు రాత్రికి చంపైపోతున్నాడు. హల్లెలూయా. ఇంకేం మాట్లాడు, ఎందుకు ఓడి గ్లాస్లో ఒకటి పోసుకుని తాగుంటే ప్రాబ్లం లేదు. ఎవరి గ్లాస్లో పోసాడంట దేవుని పాత్ర. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం దేవుని పాత్ర గుర్తుంచుకోండి. ఇక్కడ ఉండబడినటువంటి మనమందరము దేవుని పాత్రలమే. ఈ పాత్రను అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిన బెల్తెషాజరు చస్తే మనల్ని అనవసరంగా అపవిత్రం చేసేటువంటి ప్రతి ఒక్కడు కూడా అలాగే ఉంటాడు. ఎందుకంటే ఇది దేవుని పాత్ర. హల్లెలూయా. ఇది దేవుని పరిశుద్ధమైనటువంటి పాత్రగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రియులారా, ఆ పరిశుద్ధమైనటువంటి పాత్రని అపవిత్రపరచడానికి నువ్వు నేను అవకాశం ఇవ్వకూడదు. నువ్వు నేను అవకాశం ఇవ్వకుండా కూడా మరొకడు వచ్చి అపవిత్రపరుస్తూ ఉంటే అపవిత్రపరుస్తున్నటువంటి వారి యొక్క గతి బెల్తెషాజరు గతి కంటే దారుణంగా ఉంటుంది. అందుకనే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా ఎలా ఉండాలంట. ఆయన ఏర్పాటు చేసుకున్న గిన్నెలే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటే ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకనే పేతురు గారు మొదటి పేతురు పత్రికను రాయడం ఈ వచనంతో స్టార్ట్ చేశాడు. చదువుదామా? మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం. టైం అయిపోయింది మనకు. మొదటి అధ్యాయం ఈ వచనంతో స్టార్ట్ చేశారు. 14వ వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని. నేను పరిశుద్ధుడు, మీరు కూడా ఎట్లా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి అని రాయబడింది. సురేష్ బయట, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఈ పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రికని మీరు చదివినట్లయితే 3వ అధ్యాయం దాకా, నేను టక్ చెప్పేస్తాను విషయాలు. 3వ అధ్యాయం దాకా ఏం చెప్పుకుంటూ వెళ్తారంటే ఆయన అంటాడు, మీరు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడితిరి. మీరు క్షయ బీజము నుండి పుట్టినటువంటి వారు కాక శాశ్వత బీజము నుంచి పుట్టినటువంటి వారు. చూసారు ప్రియమైనటువంటి వారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి. 2వ అధ్యాయంలో అంటాడు, ఈ లోకంలో ఉండేటువంటి దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా పుట్టినటువంటి బిడ్డల్లాగా వాక్యం అనేటువంటి పాలన అపేక్షిస్తూ రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండండి అని అంటాడు. ఆ తర్వాత వాక్యంలో చెప్తాడు, మీరు చీకట్లో నుంచి వెలుగులోనికి అనేక మంది ప్రజలను రప్పించడానికి మిమ్మల్ని పిలిచిన యేసు ప్రభువుని చెప్పడానికి మీరు ఈ లోకంలోనికి పిలువబడి ఉన్నారు. మీరు పరిశుద్ధులుగా ఉండండి. అంతేకాదు 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండండి. జగలు అమ్ముకునే యందు, బంగారు నగలు పెట్టుకునే యందు, వస్త్రములను ధరించుకునే యందు వీటిని బాహ్య అలంకారము కాక సాత్వైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలది. ప్రియమైనటువంటి వాళ్ళు, మనం దేవుని ప్రజలు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి దానిలో అపవిత్రతను మనము నింపకూడదు. ఆయన అంటున్నాడు, అయా కాదోష్, నేను పరిశుద్ధుడు, నేను ఎవరితో కలవని వాడు, సపరేట్గా ఉంటాను. నిన్ను నన్ను కూడా సపరేట్గా ఉండమని దేవుడు లోకంతో కలిసిపోవద్దని, లోక ఆచారాలతో కలిసిపోవద్దని, లోక అలవాట్లతో కలిసిపోవద్దని, లోక స్నేహితులతో కలిసిపోవద్దని, లోక బంధుత్వాలతో కలిసిపోవద్దని దేవుడు వాటిని ఇస్తున్నాడు. తల్లించని ప్రియులకు ప్రార్థన చేస్తున్నాడు.
చెప్పబడినటువంటి ఈ వాక్యం మీ కొరకై ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసినట్టు ప్రియమైనటువంటి వారు, నేను పరిశుద్ధుడను. నాలో ఉండే ఈ క్యారెక్టర్ మీలో కూడా కనబడేట్టు చూసుకోండి. లోకంలో నుంచి మీరు వేరు చేయబడినటువంటి వారు. ఈ లోకంలో నుంచి మీరు దూరం చేయబడినటువంటి వారు. దేవుని కృప మీ మీద నిలిచి ఉంది. మీరు పరిశుద్ధులుగానే ఉండండి. కల్మషాన్ని కలుపుకోబాకండి. లోకాన్ని మీలో నింపుకోబాకండి. దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకండి. మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారా? కల్తీ చేసే ప్రయత్నం జరుగుతుందా? మీలో అపవిత్రతను నింపేటువంటి దానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? మీరేం భయపడబాకండి. మిమ్మల్ని అపవిత్రపరిచినటువంటి ప్రతి ఒక్కడు దళిత శాస్త్రం ఉన్నట్టే ఉంటాడు. సందేహం లేదు. మిమ్మల్ని మీరు కట్టుకోండి. మిమ్మల్ని మీరు దేవుని కొరకు నిలబెట్టుకోండి. పరిశుద్ధత కలిగి దేవుని వైపు చూడండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత కలిగిన వాడై ఉన్నాడు కనుకనే మనం ఎక్కడో సజీవులంగా ఉన్నాం. ప్రియమైనటువంటి వారు, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆయన దీవించాలనుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మహిమలో ప్రభావములు పరిశుద్ధతను మనకు కిరీటముగా ధరింపజేసినటువంటి వాడు. ఆయన ఆరాధించాలి. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిశుద్ధతను. నాలో సత్క్రియలు ఆరంభించిన అల్ఫా ఒమేగవు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము. మనం పరిశుద్ధంగా చేయబడ్డాం. యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధంగా చేయబడ్డాం. దేవుని వాక్యం చేత పరిశుద్ధంగా చేయబడ్డాం. పరిశుద్ధ ఆత్మ చేత పరిశుద్ధముగా చేయబడుతూ ఉన్నాం. నీటి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధముగా చేయబడ్డాం. పరిశుద్ధమైనటువంటి మనం మరి బుడతలు తొలడానికి దగ్గర పంది వరకు కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా లోకం వైపు తిరగకూడదు. ఆయన వరకు నమ్మకంగా బ్రతకాడు. ఇది దేవుని ఆశ, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని తల. ప్రార్థించు. చెప్పబడినటువంటి ఈ లేఖనాల కొరకు మధ్యలో తమకు ఆదర్శ ప్రార్థన చేస్తాం.